హాయ్ అందరికీ, మీ జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాలపై నిజమైన స్పష్టమైన విశ్లేషణలు అందించే మీ ఛానల్. ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ లిస్టు విడుదలైంది. ఇది టాప్ స్కోర్ నుండి చివరి మార్క్స్ వరకు ర్యాంక్ వైజ్ సిస్టంలో అమర్చబడి ఉంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మీ మార్క్స్ ఎక్కడ నిలిచాయి, మీ ర్యాంక్ తర్వాత ఎవరు ఉన్నారు, మీ జోన్కి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ అనాలిసిస్. మరియు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, గతంలో నేను చేసిన అంచనాలు ఈసారి వచ్చిన లిస్టుతో పోలిస్తే 1-2 చిన్న తప్పులు తప్ప దాదాపు 100% సరిగ్గా వచ్చాయి. దీని అర్థం నేను చెప్తున్న ఎనాలిసిస్ అనేది పూర్తిగా అఫీషియల్ డేటా ఆధారంగానే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ముందున్నారు, ఇంకా మీ సెలక్షన్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. కానీ గుర్తుంచుకోండి, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మా కష్టానికి మద్దతుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలపై నిజమైన విశ్లేషణలను తీసుకురాగలుగుతాం. మీ రాబోయే ఎగ్జామ్ అండ్ సెలక్షన్స్కి శుభాకాంక్షలు. ఇక మనం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ జోన్ 2 గురించి తెలుసుకుందామండి. ఇంకా ఈ జోన్ 2లో ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసిందండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఆధారంగా మనం ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి 42 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 42 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మనం 33% రిజర్వేషన్ చూసినట్లయితే ఫీమేల్కి 14, మేల్కి 28 మందికి అవకాశం అనేది ఉంది. సో ఇందులో ఫస్ట్ మేల్ గురించి తెలుసుకుందామండి. మేల్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 92 మార్క్స్. అంటే ఇక్కడ నేను ర్యాంక్స్ వైజ్గా కూడా డిస్ప్లే చేస్తున్నానండి. 6వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 92 మార్క్స్ టాప్లో బీసీఏ అభ్యర్థి ఉన్నాడు. అదే 7th ర్యాంక్ వచ్చిన అభ్యర్థి 92 మార్క్స్తో బీసీబీ మేల్ అభ్యర్థి ఉన్నాడు. 22వ ర్యాంకు 89 మేల్ అభ్యర్థి బీసీబీ అభ్యర్థి ఉన్నారు. సో ఇలా మనకి ర్యాంక్ వైజ్గా కూడా మీరు చూసుకోవచ్చు. సో 92 మార్క్స్ అనేవి టాప్లో ఉన్నారు, 77 మార్క్స్ అనేవి లీస్ట్లో ఉన్నారు. అంటే 77 నుంచి 92 మార్క్స్ మధ్య వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. అంటే 28 మందికి అవకాశం వస్తుంది. ఇక ఫీమేల్ కేటగిరీలోకి వచ్చినట్లయితే ఫీమేల్ కేటగిరీలో టాప్ మార్క్స్ వచ్చేసరికి 84 మార్క్స్. 84 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 99వ ర్యాంక్ అనేది వచ్చింది. అంటే 99వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి బీసీఏ అభ్యర్థి కేటగిరీ అనేది. సో టాప్ అనేది 84 మార్క్స్ ఫీమేల్ క్యాండిడేట్కి, లీస్ట్ అనేది 68 బీసీబీ క్యాండిడేట్కి, ర్యాంక్ వచ్చేసరికి 971. అంటే ఇక్కడ 68 మార్క్స్ నుంచి 84 మార్క్స్ మధ్యలో వచ్చిన ఫీమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. అంటే 28 మందికి అవకాశం అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ 68 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళని వయసు ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా అండ్ రాస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారండి. ఇక్కడ లాస్ట్లో ఉన్న అభ్యర్థులకు మాత్రం అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేల్లో 77 మార్క్స్ వచ్చిన వాళ్ళైనా, ఇక్కడ ఫీమేల్లో 68 మార్క్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని రాస్టర్ పాయింట్ ఆధారంగా, వయసు ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా అనేది సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి బీసీఏ కేటగిరీ అండి. దీంట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 10 ఉన్నాయండి. సో ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే 7 మేల్ క్యాండిడేట్స్కి, 3 ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్ల గురించి తెలుసుకున్నట్లయితే టోటల్ మనకి 7గురికి అవకాశం వస్తుంది. టాప్ మార్క్స్లో 73 మార్క్స్ ఉన్నారు. 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 491 ర్యాంక్ వచ్చింది. అలానే లీస్ట్ వచ్చిన అభ్యర్థికి 59 మార్క్స్ వచ్చినాయి. మేల్ క్యాండిడేట్లో 59 వచ్చిన అభ్యర్థికి 2136 ర్యాంక్ అనేది వచ్చింది. సో ఇక్కడ 59 నుంచి 73 మార్క్స్ మధ్యలో 7గురికి ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది 7 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి
ఫీమేల్ కోటాలో చూసినట్లయితే ఫీమేల్ కోటాలో టాప్ మార్క్స్ వచ్చేసరికి 64, వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 1322, లీస్ట్ వచ్చేసరికి 59.5. అంటే ఇక్కడ అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 2052 ర్యాంక్ వచ్చిందండి. సో ఇక్కడ మనకి మొత్తం కూడా ముగ్గురికి అవకాశం వచ్చింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 64 వచ్చిన వాళ్ళకి, 60 వచ్చిన వాళ్ళకి, 59.5 వచ్చిన వాళ్ళకి ముగ్గురికి అవకాశం అనేది వస్తుంది. సో ఒకే మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని వయసు ఆధారంగా, ట్రాన్స్ఫర్ పాయింట్ ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారు. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ అండి. బీసీబీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 13 ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే ఫిమేల్కి 4, మేల్కి 9. అంటే మొత్తం మనకి 13 పోస్టులకి 9 మేల్ క్యాండిడేట్స్కి, 4 ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. మేల్ క్యాండిడేట్లో 76 మార్క్స్ అనేది టాప్లో ఉన్నారండి. టాప్ మార్క్స్ వచ్చిన అభ్యర్థులు 76 వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఫస్ట్ 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 333 ర్యాంక్ వచ్చింది. తర్వాత అభ్యర్థికి 344, తర్వాత అభ్యర్థికి 354 ర్యాంక్ అనేది ఇలా ఇచ్చారు. సో మనకి లాస్ట్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 70 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 756 ర్యాంక్ అనేది ఉంది. అంటే ఇక్కడ 70 నుంచి 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. అంటే దీంట్లో 9 మందికి అవకాశం వచ్చింది. సో తర్వాత మన ఫీమేల్ క్యాండిడేట్లోకి వెళ్ళినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్లోకి వచ్చేసరికి ఫీమేల్లో 4 అవకాశం ఉంది. 4లో మనకి 67 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1022 ర్యాంక్ వచ్చింది. లీస్ట్ వచ్చిన అభ్యర్థికి 62 మార్క్స్ వచ్చినాయి. 62 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 1613 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే మనకి ఇక్కడ 62 నుంచి 67 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి అవకాశం వచ్చింది. అంటే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 67, కట్ ఆఫ్ వచ్చేసరికి 62. సో మనం కట్ ఆఫ్ మార్క్స్ 62గా పరిగణించవచ్చు. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 70 మార్క్స్గా పరిగణించవచ్చు బీసీబీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అండి, బీసీసీ కేటగిరీ మొత్తం కూడా నాకు ఎక్కడా లిస్ట్లో కనిపించలేదండి. 40 మార్క్స్ వరకు నేను వెరిఫై చేశాను. 40 మార్క్స్లో కూడా నాకు బీసీసీ కేటగిరీ అభ్యర్థులు ఎక్కడా కూడా కనిపించలేదు. సో నేను ఆ బీసీసీ అనేది ఇక్కడ యాడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ మనం బీసీడీ కేటగిరీ గురించి తెలుసుకున్నట్లయితే బీసీడీలో మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 8 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫిమేల్కి వచ్చేసరికి 3, మేల్కి వచ్చేసరికి 5. అంటే ఇక్కడ మనకి మేల్ కేటగిరీలో టాపర్ వచ్చేసరికి 75 మార్క్స్తో ఉన్నారు. 75 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 368 ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ టాపర్కి వచ్చేసరికి 75 మార్క్స్ వచ్చినాయి. అతనికి కూడా 405 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ మనకి లాస్ట్ వచ్చిన 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 565 ర్యాంక్ అనేది ఉంది. అంటే 72 నుంచి 75 మార్క్స్ వచ్చిన 5 అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. అలానే ఫీమేల్ క్యాండిడేట్లు చూసినట్లయితే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 64 మార్క్స్, ర్యాంక్ వచ్చేసరికి 1359, లాస్ట్ వచ్చేసరికి 62 మార్క్స్, ర్యాంక్ వచ్చేసరికి 1576. అంటే 62 నుంచి 64 మధ్యలో వచ్చిన 3 అభ్యర్థులకి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకి 72 మార్క్స్ మేల్లో కానీ ఫిమేల్లో కానీ 62 మార్క్స్ వచ్చిన ఫిమేల్కి కానీ మనకి లాస్ట్లో 62, 72 మార్క్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళని వయసు ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా అండ్ రాస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. బీసీఈ కేటగిరీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 5 ఉన్నాయి. సో మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఫిమేల్కి 2, మేల్కి అనేది 3కి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్ గురించి చూసినట్లయితే టాప్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్లు 74 మార్క్స్, మేల్ క్యాండిడేట్లు లాస్ట్ వచ్చేసరికి 71 మార్క్స్తో ఉన్నారు. సో ఇక్కడ 74 వచ్చిన అభ్యర్థికి 457 ర్యాంకు, 73 అభ్యర్థికి వచ్చేసరికి 501 ర్యాంకు, 71 వచ్చిన అభ్యర్థికి 683 ర్యాంక్ వచ్చిందండి. అదే ఫిమేల్ కేటగిరీ చూసినట్లయితే ఫిమేల్లో టాప్ వచ్చేసరికి 64 మార్క్స్, ర్యాంక్ వచ్చేసరికి 1312, 61 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 1851. అంటే ఇక్కడ మనకి ఇద్దరు అభ్యర్థులకి 61, 64 మధ్యలో వచ్చిన ఇద్దరు అభ్యర్థులకి మనకి అవకాశం అనేది వచ్చింది. అదే మేల్ క్యాండిడేట్లు అయితే 71 నుంచి 74 మధ్యలో వచ్చిన 3కి అవకాశం అనేది వచ్చింది. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 13 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ తీసినట్లయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 4, మేల్ క్యాండిడేట్స్కి 9కి అవకాశం రావాలి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 9 మంది చూద్దాం. ఫస్ట్ మేల్లో మనకి టాప్ వచ్చేసరికి 76 మార్క్స్, ర్యాంక్ వచ్చేసరికి 323 ర్యాంక్ ఉంది. 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఇద్దరున్నారు. సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 334 ర్యాంక్ వచ్చింది. లీస్ట్లోకి వచ్చినట్లయితే 66 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1126 మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి 66 నుంచి 76 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులు 9 మంది సెలక్షన్ లిస్టులోకి అవకాశం అనేది వస్తుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్లో చూసినట్లయితే 60 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటంటే ఫీమేల్ కేటగిరీలో నాకు ముగ్గురు డేటానే అవైలబిలిటీలో ఉంది. ఇంకొకరిది డేటా అనేది నాకు 40 మార్క్స్ వరకు కూడా నేను సెర్చ్ చేసి చూశాను. 40 మార్క్స్ వరకు కూడా నాకు ఫీమేల్ డేటా అనేది కనిపించలేదు. సో ఒకవేళ ఫీమేల్ డేటా లేకపోతే మాత్రం 66 తర్వాత ఉన్న మేల్ అభ్యర్థికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్లకి 60 మార్క్స్ 59 ముగ్గురికి అయితే అవకాశం అయితే ఉంది. 60 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 2002, 59 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2056, ఇంకొక 59 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2266 ర్యాంక్ అనేది ఉంది. సో ఈ 45 నుంచి 45 కాదని 40 నుంచి 50 వరకు ఎతికాను. నాకు ఎక్కడా కూడా దొరకలేదు ఫీమేల్ క్యాండిడేట్. ఒకవేళ లేకపోతే మాత్రం మేల్ అభ్యర్థికి మాత్రం అవకాశం అనేది వస్తుంది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 21 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 33% రిజర్వేషన్ చూసినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్లకి 7, మేల్ క్యాండిడేట్లకి 14కి అవకాశం రావాలి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్లు చూద్దాం ఫస్ట్. సో మేల్ క్యాండిడేట్ 76 మార్క్స్తో టాప్లో ఉన్నారు. 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 350, 75 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 377, మళ్ళీ 75 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 408 ర్యాంకులతో టాప్ 3లో ఉన్నారు. సో 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థి మేల్ క్యాండిడేట్ లాస్ట్లో ర్యాంక్ వచ్చేసరికి 1242 ర్యాంక్ వరకు అవకాశం వచ్చింది. అంటే ఇక్కడ ర్యాంక్ వైజ్ చూసుకుంటే 350 నుంచి 1242 ర్యాంక్ మధ్యలో వచ్చిన 14 మంది అభ్యర్థులకి అవకాశం ఉంది. మార్క్స్ వైజ్ చూసుకుంటే 65 నుంచి 76 మార్క్స్ రేంజ్లో ఉన్న అభ్యర్థులకి 14 మందికి అవకాశం ఉంటుంది. సో అదే ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఫీమేల్కి వచ్చేసరికి 64 టాప్లో ఉన్నారు, 1398 ర్యాంక్లో ఉన్నారు. 63 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1499 ర్యాంక్ వచ్చింది. ఇలానే లాస్ట్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 60 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2013 ర్యాంక్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ర్యాంక్ వైజ్ చూసుకుంటే 1398 నుంచి 2013 వరకు వచ్చిన అభ్యర్థుల్లోకి అవకాశం అనేది ఉంది 7గురికి. సో ఇక్కడ లాస్ట్లో 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నట్లయితే మేల్ క్యాండిడేట్లో వాళ్ళని వయసు ఆధారంగా రోస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్లోకి తీసుకుంటారండి. ఇక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్లో 60 మార్క్స్ ఎక్కువ మంది ఉన్నట్లయితే రోస్టర్ పాయింట్ ఆధారంగాను కానీ వయసు ఆధారంగా సెలక్షన్ లిస్టులోకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ. ఇది ఎస్టీ కేటగిరీలో మొత్తం మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 13 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి 4, మేల్ క్యాండిడేట్స్కి 9 మందికి ఉన్న అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్ల గురించి తెలుసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్లకి టాప్ మార్క్స్లో 72 మార్క్స్లో ఉన్నారు. 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 580 ర్యాంక్ వచ్చింది. 70 మార్క్స్ వచ్చిన సెకండ్ అభ్యర్థికి 752 ర్యాంక్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ లీస్ట్లోకి వెళ్ళినట్లయితే 59 మార్క్స్ నుంచి 72 మార్క్స్ మధ్యలోకి వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది ఎస్టీ క్యాండిడేట్లకి. అదే ఫీమేల్ కేటగిరీలోకి వెళ్ళినట్టయితే ఫీమేల్కి వచ్చేసరికి టాప్ వచ్చేసరికి 67 మార్క్స్లో ఉన్నారు. 67 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ వచ్చేసరికి 1069 ర్యాంక్ ఉంది. లీస్ట్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 61 మార్కులు వచ్చిన అభ్యర్థికి 1778 మార్క్స్ ర్యాంక్తో ఉన్నారు. అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్ల కంటే ఫీమేల్ క్యాండిడేట్లు కొంచెం ఒకళ్ళకే ఎక్కువ అవకాశం వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో మెరిట్ లిస్ట్లో ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన 4 పోస్టులతో పాటు ఇంకొక పోస్ట్ కూడా వాళ్ళు ఆక్రమించేశారు. సో 61 మార్కులతో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్కి అవకాశం అనేది వస్తుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్ ఒకరికి తగ్గిపోతుంది. అంటే మొత్తం 9లో వాళ్ళకి 8 మందికి అవకాశం అనేది వచ్చింది. అంటే 72 మార్కుల నుంచి 59 మధ్యలో వచ్చిన
8 మందికి అవకాశం అనేది వస్తుంది. ఇది ఎస్టీ కేటగిరీ గురించి అండి. ఇంకా అలానే నెక్స్ట్ మనం ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ పోస్టులపై పూర్తి వివరాలు, కట్ ఆఫ్ అనలిస్ట్, కేటగిరీ వైజ్ సెలక్షన్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు G&L లెర్నింగ్ జోన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ విశ్లేషణలు, నిజాయితీతో కూడిన కంటెంట్ అందించగలుగుతాం. ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు.